దేవుని ఎదుట లేకపోతే బలము, ఏలంటే దేవుడు. గాబ్రియల్ అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడే నా బలము. చెప్పండి ఏంటి తల్లి? ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో వచ్చిన మనమందరం జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుడే మన బలము. హల్లెలూయా. నువ్వు ఏ బలహీనతతో ఇక్కడికి వచ్చినా, ఒకవేళ ఎవరి చేతన మోసపోయినా, నీ ఆధ్యాత్మికంగా బలహీన పరిస్థితిలో నీ ఉన్నా, ఒకవేళ శరీరంలో బలహీన స్థితిలో నీ ఉన్నా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ బలము దేవుడే. నీకు ఎన్ని బలహీనతలున్నా నువ్వు అందుకే మీ సేవకుల పేరు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుడే నా బలము. ఈ లోకంలో మనుషులు ఒకవేళ నేను విడిచిపెట్టొచ్చు, కానీ వీరందరికంటే ఇందాక ఒక పాప చెప్పింది యెషయా గ్రంథం 9:6 బలవంతుడగు దేవుడు అంట. మన దేవుడు ఏంటండి? బలవంతుడగు దేవుడు. ఆయనే మనల్ని బలపరుస్తారు. ఈ లోకంలో మనుషులు మనల్ని బలహీనం చేస్తారు, ఈ లోకంలో మనుషులు మనల్ని ఉపయోగించుకొని వెళ్ళిపోతారు. నీ సేవకుల పేరు గుర్తుపెట్టుకొని, దేవుడే బలము అంటే గాబ్రియేల్ అని రెండు డివైడ్ పదాలు అన్నమాట, గ్రీక్ వర్డ్. సో రెండిట్లకి దేవుడే నా బలం అని అర్థం. గాబ్రియేల్ దేవదూత కూడా ఈ లోకానికి వచ్చి పాత నిబంధనలో దానియేలు దర్శనమిస్తే, క్రొత్త నిబంధనలో